వెల్కమ్ స్టూడెంట్స్. ఎంసెట్ షార్ట్ టర్మ్ ప్రిపరేషన్. ఈరోజు మన టాపిక్ కెమిస్ట్రీ క్లాస్ సంబంధించి కంప్లీట్గా మీకు మీ షిఫ్ట్ని బేస్ చేసుకొని మినిమం 6 మార్క్స్, యావరేజ్గా 8 మార్క్స్, మ్యాక్సిమం 10 మార్క్స్ స్కోర్ చేయగలిగే కెమికల్ ప్రాపర్టీస్, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్. మనకు కంప్లీట్గా హైడ్రోజన్ సంబంధించి కానీ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్, డి బ్లాక్ ఎలిమెంట్స్, అలాగే గ్రూప్ 2A 2A 1A ఎలిమెంట్స్, ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. వీటికి సంబంధించిన కెమికల్ ప్రాపర్టీస్లో మనకు ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్ సంబంధించిన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. దాంతోపాటు కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అనే క్వశ్చన్స్ వస్తాయి. ఇవి నేర్చుకుంటే కనుక మనకు ఒక్కొక్కటి 2-3 క్వశ్చన్స్ అయితే వస్తాయి. మనకు మోడల్ చేంజ్ చేస్తుంటారు. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ అని అడుగుతారు, కరెక్ట్ స్టేట్మెంట్ అయినా చెప్పమని అడుగుతారు, డిక్రీజింగ్ ఆర్డర్ అని అడుగుతారు, లేదంటే ఇందులో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎండ్ అవుతుంది, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది, డిక్రీజింగ్ ఆర్డర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది, ఇలా ఒకే దానిపైన డిఫరెంట్ మోడల్గా క్వశ్చన్స్ అడుగుతుంటారు. 4-5 క్వశ్చన్స్. ఇప్పుడు మెల్టింగ్ పాయింట్ ఉంది. మెల్టింగ్ పాయింట్ డిక్రీజింగ్ ఆర్డర్ అడుగుతారు ఒక సెషన్లో, ఇంకొక సెషన్లో మెల్టింగ్ పాయింట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అడగవచ్చు, ఇంకొక సెషన్లో మెల్టింగ్ పాయింట్ సంబంధించి కరెక్ట్ ఆర్డర్ ఏంటి అని అడగవచ్చు, ఇంకొక సెషన్ ఎగ్జామ్లో మెల్టింగ్ పాయింట్ లిథియం నుంచి సిఎస్ వరకు తగ్గుతుందా పెరుగుతుందా అని అడగవచ్చు. లేదు అంటే పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, గ్రూప్ ఏ ఎలిమెంట్స్ మనకు డౌన్ వెళ్తుంటే అప్ వెళ్తుంటే, ఇలా ఒకే దానిపైన 4-5 మోడల్స్గా క్వశ్చన్స్ అయితే వస్తుంటారు. ఇలాంటి ఇంపార్టెంట్ వెరీ వెరీ గన్ షాట్ 50 క్వశ్చన్స్ ఇప్పుడు మీకు ఈ సెషన్లో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటి ద్వారా మీ షిఫ్ట్ బేస్ చేసుకొని ఓవరాల్గా 6 to 10 మార్క్స్, యావరేజ్గా 8 మార్క్స్ అయితే అందరు స్టూడెంట్స్కి వస్తాయి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు క్లారిటీగా అన్నీ నోట్ చేసుకోండి. కన్ఫామ్గా మీరైతే మార్క్స్ అయితే తీసుకోవచ్చు కెమిస్ట్రీ నుంచి ఈజీగా. ఫస్ట్ వన్, మెల్టింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్ మనకు ఇక్కడ ఆర్డర్ కూడా కరెక్ట్గా నోట్ చేసుకోండి. మనకు ఎగ్జామ్ హాల్లో ఇంక్రీజింగ్ అయినా అడగచ్చు, డిక్రీజింగ్ అయినా అడగచ్చు, కరెక్ట్ ఆర్డర్ ఏంటనే మెన్షన్ చేయొచ్చు. మనకు 4 ఆర్డర్స్ ఇస్తారు. ఇక్కడ 1 ఆర్డర్ ఉంది కదా, ఇప్పుడు డైరెక్ట్గా ఇందులోనే 4 ఆర్డర్స్ మనకు డౌన్ అప్పు లెక్క ఇచ్చేసి అందులో కరెక్ట్ ఆర్డర్ ఏంటి కూడా అడగవచ్చు. సో కాబట్టి మీరు కరెక్ట్గా నోట్ చేసుకొని రిమెంబర్ చేసుకుంటే ఈజీగా 1 మార్క్ అయితే తీసుకోవచ్చు. వితిన్ 5 సెకండ్స్తో మీరు ఐడెంటిఫై చేయొచ్చు, ఆన్సర్ రాయొచ్చు. మెల్టింగ్ పాయింట్ లిథియంకి హైయెస్ట్ ఉంటుంది, సిఎస్కి లోయెస్ట్ ఉంటుంది. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇంక్రీజ్ అవుతుంది, సిఎస్ నుంచి ఆర్బి, కే, ఎన్ఏ, ఎల్ఐ. సో డైరెక్ట్గా నేను ఎలిమెంట్స్ నేమ్స్ చెప్పట్లేదు, అందరికీ నేమ్స్ అయితే తెలుసు కాబట్టి మళ్ళీ మనకు టైం ఎక్కువ అవుతుంది ఇలా నేమ్స్ చెప్పుకుంటూ వెళ్తే. డైరెక్ట్గా నెక్స్ట్ వన్, కలర్ ఆఫ్ ద ఫ్లేమ్. కలర్ ఎల్ఐ రెడ్ ఉంటుంది, ఎన్ఏ గోల్డెన్ ఉంటుంది, కే వైలెంట్, ఆర్బి రెడ్ ఉంటుంది, సిఎస్ బ్లూ ఉంటుంది, సిఏ బ్రింక్ రెడ్ ఉంటుంది, ఎస్ఆర్ బోల్డ్ రెడ్ ఉంటుంది, బిఏ యాపిల్ గ్రీన్ ఉంటుంది. సో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మెయిన్గా రెడ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. రెడ్, బ్రిక్ రెడ్, బోల్డ్ రెడ్. సో వీటిని కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ కూడా మనకు లిథియం కూడా రెడ్డే ఉంటుంది. సో ఈ 4 ఇచ్చేసి మనకు కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్ కూడా ఇస్తారు. కరెక్ట్గా ఐడెంటిఫై చేసి స్టూడెంట్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, స్టెబిలిటీ ఆఫ్ హైడ్రైడ్స్. లిథియం హైడ్రైడ్, ఎన్ఏహెచ్, కేహెచ్, ఆర్బిహెచ్, సిహెచ్ఎస్. సో ఇది కూడా సేమ్, మనకు వెళ్తున్న కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది. సో హైయెస్ట్ లిథియం హైడ్రైడ్ దగ్గర ఉంటుంది. సో మెల్టింగ్ పాయింట్ అయినా సేమ్, స్టెబిలిటీ ఆఫ్ హైడ్రైడ్స్ అయినా సేమ్ ఉంటుంది. నెక్స్ట్, బేసిక్ నేచర్ ఆఫ్ హైడ్రాక్సైడ్స్. ఎల్ఐఓహెచ్, తర్వాత దానికంటే హైయెస్ట్ ఎన్ఏఓహెచ్, దాని తర్వాత కేఏఓహెచ్, ఆర్బిఓహెచ్, సిఎస్ఓహెచ్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ పైన చూసుకుంటే మన ఆర్డర్ ఏంటి, సిఏహెచ్ నుంచి ఎల్ఐహెచ్ వరకు ఇటు ఇంక్రీజ్ అవుతుంది. సో ఆర్డర్ కరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ మార్క్స్ రావాలంటే. స్టెబిలిటీ ఆఫ్ హైడ్రైడ్స్, సిఎస్హెచ్ నుంచి ఎల్ఐహెచ్ వరకు ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది ఎలిమెంట్స్కి. బేసిక్ నేచర్ ఆఫ్ ద హైడ్రాక్సైడ్స్, ఎల్ఐఓహెచ్ నుంచి సిఎస్ఓహెచ్ వరకు ఇటు ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. నెక్స్ట్ వన్, హైడ్రోజన్
హైడ్రేషన్ ఎనర్జీ LiNaKRbCS. సో సిఎస్ లోయెస్ట్ ఉంటుంది, Li హైయెస్ట్ ఉంటుంది. ఇంక్రీజింగ్ ఆర్డర్ మనకు Ci నుంచి Li వరకు ఇంక్రీజ్ అవుతుంది. రెడ్యూసింగ్ క్యారెక్టర్ మనకు ఆర్డర్ చూడండి, NaKRbCSLi. సో ఇక్కడ ఆర్డర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఇది ఆర్డర్ కరెక్ట్గా నోటిఫై చేసుకోండి. దీనిపైనే మనకు మ్యాక్సిమం టైమ్స్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి, ఎందుకంటే ఇందులోనే ఎలిమెంట్స్ షఫుల్ అవుతుంటాయి. NaKRbCSLi ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, స్టెబిలిటీ ఆఫ్ +3 ఆక్సిడైజేషన్ స్టేట్లో మనకు Ti, In, Ga, Al, B మనకు ఆర్డర్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రీజ్ అవుతుంది. సో రైట్ టు లెఫ్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఆర్డర్ కరెక్ట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్, స్టెబిలిటీ ఆఫ్ +1 ఆక్సిడైజేషన్ స్టేట్. ఇది +3 ఆక్సిడైజేషన్, ఇది +1 ఆక్సిడైజేషన్. Ti, In, Ga ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ అండ్ హైడ్రాక్సైడ్స్. సో మనకు ప్రీవియస్గా ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, బేసిక్ నేచర్ ఆఫ్ హైడ్రాక్సైడ్స్. ఇక్కడ కాంబినేషన్ బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ అండ్ హైడ్రాక్సైడ్ కంబైన్డ్గా ఈ ఎలిమెంట్ సంబంధించి Ti, In, Ga, Al, B. సో బి నుంచి మనకు Ti వరకు ఇటు ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్. నెక్స్ట్ వన్, రిలేటివ్ స్ట్రెంత్ ఆఫ్ ద లూయిస్ యాసిడ్స్ సంబంధించి చూసుకుంటే మనకు BF3, BCl3, BBr3, Bi3. బ్రోమియం అయోడిన్ డైరెక్ట్గా మనకు హైయెస్ట్ Bi3కి ఉంటుంది, లోయెస్ట్ BF3కి ఉంటుంది. BF3 నుంచి Bi3 వరకు ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, అయోనైజేషన్ ఎనర్జీ కొంచెం మనకు డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే అయోనైజేషన్ ఎనర్జీలో మనకు ఒక సైడ్ ఇంక్రీజ్, ఒక సైడ్ డిక్రీజింగ్ ఉంటుంది. కరెక్ట్ ఆర్డర్ నోట్ చేసుకోండి అందరూ. Al greater than B greater than Al, less than Ga, greater than In, less than Ti. సో మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ ఇటు నుంచి ఇటు డిక్రీజ్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి డిక్రీజ్ అవుతుంది. సో ఇది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి దీనిపైన క్వశ్చన్ వస్తుంది. B greater than L, నెక్స్ట్ Ga, నెక్స్ట్ In, less than Ti. సో ఇది కరెక్ట్గా నోట్ చేసుకోండి. రియాక్టివిటీ CSi, Ge, Sn, Pb ఇంక్రీజింగ్ ఆర్డర్. నెక్స్ట్ క్వశ్చన్, మెటాలిక్ క్యారెక్టర్ CSi, Ge, Sn, Pb ఇంక్రీజింగ్. యాసిడిక్ క్యారెక్టర్ ఆఫ్ ద ఆక్సైడ్స్, యాసిడిక్ క్యారెక్టర్స్ CO2, SiO2, GeO2, SnO2, PbO2 ఇంక్రీజింగ్ ఆర్డర్. రెడ్యూసింగ్ నేచర్ ఆఫ్ ద హైడ్రైడ్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్. CH4, CaH4, GeH4, SnH4, PbH4. ఇందులో మనకు ఇప్పుడు చెప్పినట్టుగా 5 టైప్స్ ఆఫ్ మోడల్ క్వశ్చన్ ఏదైనా ఇవ్వచ్చు, కాబట్టి ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే మీకు గన్ షాట్గా మార్క్స్ అయితే వచ్చేస్తాయి. థర్మల్ స్టెబిలిటీ ఆఫ్ ద టెట్రా హైలైట్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్. నేను యారో మార్క్ ఇస్తుంది, కరెక్ట్గా నోట్ చేసుకోండి ఇంక్రీజింగ్ ఆర్డర్ అనేది. CCl4, SiCl4, GeCl4, SnCl4, PbCl4. నెక్స్ట్, ఆక్సిడైజింగ్ క్యారెక్టర్ ఆఫ్ M+4 స్పైసెస్ GeCl4, SnCl4, PbCl4. యారో మార్క్ కరెక్ట్గా నోట్ చేసుకోండి. హైడ్రాలసిస్ ఆఫ్ టెట్రాహాలైడ్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్. SiCl4, GeCl4, SnCl4, PbCl4.
Acidic strength of the triaxides. Acidic strength of the triaxides. N2O3, P2O3, AS2O3. Acidic strength of pentaoxides. Acidic strength pentaoxides. N2O2, P2O2, AS2O2, SbO2, Sb2O2, Bi2O2. Acidic strength of oxides of nitrogen. Oxides of nitrogen. Increasing order. N2O, NO, N2O3, N2O4, N2O5. Next, basic nature, bond angle or thermal stability. సో మనకు ఏదైనా అడగవచ్చు క్వశ్చన్ కూడా కరెక్ట్గా నోట్ చేసుకోండి. బేసిక్ నేచర్ అని అడగచ్చు, బాండ్ యాంగిల్ అయినా అడగచ్చు, థర్మల్ స్టెబిలిటీ అయినా అడగచ్చు, డైపోల్ మూమెంట్ అయినా అడగచ్చు. అండ్ డైపోల్ మూమెంట్ ఆఫ్ ద హైడ్రైడ్స్. ఇంక్రీజింగ్ ఆర్డర్ NH3, PH3, ASH3, SbH3, BaH3. Next, stability of trihalides of the nitrogen. Increasing order NF3, NCl3, NBr3. Next, Lewis base strength. Increasing order NF3, NCl3, NBr3, Ni3. Hydrolysis of hydrolysis of trichlorides. Increasing order NCl3, PCl3, ASCl3, SbCl3, BiCl3. Next one, Lewis adds the strength of the trihalides of P, AS and SB. సో ఇలా సింగిల్ ఎలిమెంట్స్ ఇచ్చి కూడా మనకు క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. ఓన్లీ సింగిల్ ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన ఆర్డర్ రాయాల్సి ఉంటుంది. ఇంక్రీజింగ్ ఆర్డర్ PCl3, ASCl3, SbCl3. లూయిస్ యాజ్ స్ట్రెంత్ అమాంగ్ ద ఫాస్ఫరస్ ట్రైహాలైడ్స్. ఫాస్ఫరస్ సంబంధించి ఇంక్రీజింగ్ ఆర్డర్ PF3, PCl3, PB3, PI3. నెక్స్ట్, మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద హైడ్రైడ్స్. మెల్టింగ్ బాయిలింగ్ పాయింట్. Increasing order H2O, H2TE, H2SE, H2S. Volatility of hydrides. Increasing order H2O, H2TE, H2SE, H2S. Reducing nature of the hydrides. Reducing nature. Increasing order H2S, H2SE, H2TE. Covalent character of the hydrides H2O, H2S, H2SE, H2TE. Next, the acidic character of the oxides. Elements in the same oxidization state. Same oxidization state ఉన్నప్పుడు increasing order same ఇది కూడా increasing order SO3, SeO3, TeO3, SO2, SeO2, TeO2, POO2. సో ఏదైనా రావచ్చు క్వశ్చన్లో మనకు. నెక్స్ట్, acidic character of the oxides of particular elements S. So increasing order SO, SO2, SO3, SO2, TeO2, SeO2, POO2. Bond energy of halogens. Increasing order Cl2, Br2, Fe2, I2. Stability of halogen in water. Increasing order Fe2, Cl2, Br2, I2. Oxidizing power Fe2, Cl2, Br2, I2. Enthalpy of hydration of X ions. Increasing order F minus, C minus, Cl minus, Br minus, I minus. Next, reactivity of halogens. Increasing order F, Cl, Br, I. Ionic character of the MX bond. Very important in halides. సో ఏ ఎలిమెంట్స్ ఇక్కడ M అనేది మనకి ఏ ఎలిమెంట్ అయినా కావచ్చు. Increasing order MF, MCl, MBr, Mi. Reducing character of the X ions. Increasing order I minus, Br minus, Cl minus, F minus. Acidic strength of halogen oxides. Increasing order Hi, HBr, HCl, HCl, HF. Reducing properties of hydrogen halides. Increasing order HF, HCl, HBr, Hi. Oxidizing power of the oxides in chlorine. Increasing order
C12O, ClO2, C12O6, C12O7. Decreasing ionic size, increasing order O2 minus, F minus, Na plus, Mg2 plus. Increasing acidic property, Na2O3, MgO, ZnO, P2O5. Next, increasing bond length, increasing order N2O2F2, Cl2. Increasing size, Cl, Ca2 plus, Cl minus, S2 minus. Next, increasing acid strength, increasing order HClO, HClO2, HClO3, HClO4. Increasing oxidation number of iodines, Hi, I2, ICI, HiO4, increasing order. Final, increasing thermal stability, HOCl, HOClO, HOClO2, HOClO3. సో ఇవి కంప్లీట్గా ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్ సంబంధించి కంప్లీట్ ఎలిమెంట్స్ సంబంధించిన ప్రాపర్టీస్. ఇందులోనే మనకు ఏ క్వశ్చన్ అయినా రావచ్చు, ఎలా అయినా అడగవచ్చు, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అడగవచ్చు, కరెక్ట్ స్టేట్మెంట్ అడగవచ్చు, ఏవైనా ఎలిమెంట్స్ ఇచ్చి ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని కూడా అడగవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కటి నోట్ చేసుకొని కరెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. మినిమం మీ షిఫ్ట్ బేస్ చేసుకొని 6 మార్క్స్, యావరేజ్గా 8, మ్యాక్సిమం 10 మార్క్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ.